సరే, మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె 1 గంట ప్రాంతంలో ఒక మసీదు ఎదురుగా జామా మసీద్ ఎదురుగా బాకీ కార్డుల కార్యక్రమానికి భాగంగా అందులో ఆమె రోడ్డు మీద నిలబడి మసీదు లోపల కాదు, మసీదు లోపలికి ముస్లింలు మహిళలకు సపరేట్గా మసీదులు ఉంటాయి, పురుషులు పోయే మసీదు లోపలికి మహిళలు పోరు. అది ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం. మహిళలు సపరేట్గా ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ మసీదులోకి వెళ్ళొచ్చు. సో అక్కడ చాలామంది కూడా ప్రార్థన చేయడానికి వెళ్తుంటే రోడ్డు మీద నిలబడి, మసీదు లోపలికి కాదు, రోడ్డు మీద నిలబడి ఆమె బాకీ కార్డులు, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మనకు బాకీ ఉన్నది, తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఆమెతో పాటు ఒక 4-5 చేసిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? మరి ఒకవేళ మీరు నేరంగా భావించుంటే ఆమెకు ముందు నోటీస్ ఇవ్వాలి కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా. ఆ నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చిండో లేదో, ఆయన 1 గంటకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన ఇవ్వగానే ఆయన 1 గంటకు చూసిండు, 3 గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీత మీద, అదేవిధంగా మాగంటి సునీత వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి అక్షర అనే అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేసింది. దాంతోపాటు ఇంకా 5 మందిని పెట్టి ఇంకా అదర్స్ అనే కాలం కూడా పెట్టింది. ఎవరికి తెలియదు ఈ గేమ్లు? అదర్స్ అనేందుకు పెట్టింది. ఇంకా ఎంతమందిని వెళితే అంతమందిని అదర్స్ కేటగిరీలో ఇరికించి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం. అంటే ఎలక్షన్లలో ఎవ్వరూ ప్రచారం చేయొద్దు, వాళ్ళంతా జైళ్ళల్లో ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో లాకప్లలో ఉండాలి. కేవలం రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ మంత్రులు వివేకానంద్, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇంకా వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ప్రచారం చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. అదేనా మీ ప్లాను? నిన్న పొన్నం ప్రభాకర్ గారు పత్రికా సమావేశంలో వారు అన్న మాటలు అయితే ఆశ్చర్యంగా ఉన్నది. నిజంగా ఇలాంటి మంత్రి కూడా ఉన్నాడా కాంగ్రెస్ క్యాబినెట్లోనే డౌట్ వస్తూ ఉన్నది. అరేమన్నారు, ఇట్లా డ్రామాలు చేయడం అందరికీ వచ్చు, ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, ఈ కన్నీళ్లు పెట్టుకోవడం దానివల్ల సానుభూతి రాదు, సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరు ప్రభాకర్ గారు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో, లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపినాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది. అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను, మాగంటి గోపినాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మానవ సహజం. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో? రాజీవ్ గాంధీ గారు శ్రీపెరంబుదూరులో టెర్రరిస్టుల దాడిలో, మానవ బాంబు దాడిలో చనిపోయినప్పుడు దేశమంతా కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చనిపోయిండని చెప్పేసి. అది కూడా మీ దృష్టిలో సీరియల్ డ్రామానేనా? ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే చాలామంది కూడా మరి ఏడ్చారు, కొంతమంది షాక్ కూడా గురై చనిపోవడం జరిగింది. మరి అది కూడా సీరియలేనా మీ దృష్టిలో? అది కూడా ఒక డ్రామానేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు కానీ మీ మంత్రులు కానీ, తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడున్న అభ్యర్థి మాగంటి గోపినాథ్ గారి మరణాన్ని దైవ నిర్ణయం అంటున్నారు. అంటే ఆయన చనిపోవాలని దేవుడు భావించాడని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడున్న అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ నాన్నగారు, ఆయన పర్సనల్ విషయాల మీద కూడా కామెంట్ చేస్తున్నారు. మాగంటి గోపినాథ్ గారి పర్సనల్ విషయాల మీద కామెంట్ చేస్తున్నారు. అంటే మీ పర్సనల్ విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? మీ కుటుంబాల్లో ఉండే విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? అక్కడే మీకు మాకు తేడా ఉన్నది. కాంగ్రెస్ సంస్కృతికి బీఆర్ఎస్ సంస్కృతికి అక్కడే తేడా వస్తున్నది.